ఓం శ్రీ మాత్రే నమః ఛానల్కి స్వాగతం అండి. మీ జాతకంలో శని బలం తక్కువగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు? శని బలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? శని బలం పెంచుకోవాలంటే పాటించాల్సిన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నవగ్రహాల్లో శని కార్యసాధకుడు అంటారు. అంటే మనం ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని ఖచ్చితంగా మనకు అనుకూలంగా జరగాలి. కార్యసిద్ధి ఏర్పడాలంటే నవగ్రహాల్లో శని బలం ఉండాలి. శని బలం లేకపోతే మనం అనుకున్న పనులలో ఆటంకాలు వస్తాయి, ఆ పని జరగదు, ఆ పని ఆలస్యమవుతూ ఉంటుంది. అందుకే శనిని కార్యసాధకుడు అంటారు. శని బలం లేకపోతే ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువగా ఉంటుంది. శని బలం లేకపోతే శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 24 గంటలు కష్టపడతాం, కానీ ఫలితం మాత్రం ఉండదు. కాబట్టి శని బలం ఉంటే మనం కొద్దిగా కష్టపడ్డ బ్రహ్మాండంగా ఫలితం అనేది ఉంటుంది. శని బలం ఉంటే అనుకున్న పని వెంటనే పూర్తయిపోతుంది. మరి శని బలం లేదని ఎలాంటి సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు అంటే, మన జాతకంలో శని బలం లేకపోతే కనుబొమ్మలు కనురెప్పలు తరచుగా రాలిపోతుంటాయి. ఎవరికైనా కనురెప్పలు కనుబొమ్మలు కానీ రాలిపోతుంటే శని బలం లేదని అర్థం. అలాగే జుట్టు ఊడిపోతున్న శని బలం లేదని అర్థం. కొంతమందికి తొందరగా బట్టతల వస్తుంది. బట్టతల వస్తే శని బలం లేదని అర్థం. బట్టతల తొందరగా వచ్చేసిందా, శని అనుగ్రహం లేదు, పరిహారం చేసుకోవాల్సిందే. అలాగే శని బలం లేకపోతే పశువులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మన ఇంట్లో పాడి ఉందనుకోండి, ఆవులు గేదెలు కానీ ఉన్నాయనుకోండి, వాటికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తే మన జాతకంలో శని బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి. అలాగే మనం ఉండే ఇంట్లో ఎప్పుడు కీటకాలు కానీ చీమలు కానీ బొద్దింకలు కానీ సాలిళ్ళు కానీ ఇలాంటివి తిరుగుతూ ఉన్నాయి అనుకోండి, మన జాతకంలో ఎవరికి శని బలం లేదని అర్థం. ఇండైజెషన్ ప్రాబ్లం ఉంటే శని బలం లేదని అర్థం. మనం తిన్న జీర్ణశక్తి లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే కనుక జాతకంలో శని బలం తక్కువగా ఉందని అర్థం. అలాగే శని బలం తక్కువ ఉంటే పని వాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు. మన ఇంట్లో కానీ మన వ్యాపార స్థలంలో కానీ పని వాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే, పని వాళ్ళు సరిగ్గా రాక బిజినెస్ డల్ అయిపోతుంటే, పని వాళ్ళు సరిగ్గా రాక ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉంటే మన యొక్క జాతకంలో శని బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఈ సంకేతాలు ఏవి కనిపించినా సరే పరిహారం చేసుకోవాలని ప్రతి ఒక్కరు ముందుగానే తెలుసుకొని ఉండాలి. మరి అలాంటప్పుడు శని బలం తక్కువ ఉన్నప్పుడు శక్తివంతమైన పరిహారాలు ఏమి చేసుకోవాలి అంటే, అన్నిటికంటే శక్తివంతమైన పరిహారం ఏంటంటే, ఇంటికి నైరుతి మూల కలబందను పెంచుకోవాలి. అందరూ సహజంగా ఇంటి ఆవరణలో కుండీలో కలబందను పెంచుకుంటూ ఉంటారు. చాలామంది ఇంటి గుమ్మానికి తలకిందులుగా కలబందను వేలాడదీస్తారు. కలబంద ముక్కోటి దేవతల స్వరూపం. కలబంద ఉండడం మంచిదే, కానీ శనీశ్వరుడు అనుగ్రహించాలంటే ఇంటికి నైరుతిలో కలబందను పెంచండి. అప్పుడే జాతకంలో విపరీతంగా శని బలం అనేది పెరుగుతుంది, అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే నల్ల నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడితే శని బలం విపరీతంగా పెరుగుతుంది. నల్ల నువ్వులు బెల్లం కలిపి ఉండలు తయారు చేస్తారు. ఆ చిన్న ఉండలు శనివారం మధ్యాహ్నం పూట ఎవరికైనా పంచిపెడితే విపరీతంగా శని బలం పెరుగుతుంది. అలాగే ఆహారంలో ఆవు పాలు ఉపయోగిస్తే శని బలం పెరుగుతుంది. మనమందరం కూడా గేదె పాలు తాగుతూ ఉంటాం కదా, కానీ ఆహారంలో ఆవు పాలు తాగితే, ఆవు పాలతో చేసిన పదార్థాలు తింటే నవగ్రహాల్లో శని బలం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న వస్త్రాలు, నీలం రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండడం ద్వారా శని బలం అనేది విపరీతంగా పెరుగుతుంది. శనివారం పశువులకు ఏదైనా గడ్డిని తినిపిస్తే శని బలం పెరుగుతుంది. ఈ పరిహారాలలో ఏది చేసుకున్నా సరే శనీశ్వరుడి యొక్క బలం మీకు పెరుగుతుంది. దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. జీవితంలో సక్సెస్ అనేది తొందరగా రావడానికి ఈ పరిహారాలను అయితే పాటించండి. సకల శుభాలను సిద్ధింపచేసుకోండి. అమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందో, అమావాస్య రోజు ఎటువంటి పనులు చేస్తే పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమావాస్య రోజు ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదో మన యొక్క జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అమావాస్య రోజు గడ్డం అస్సలు గీసుకోకూడదు, క్షవరం చేయించుకోకూడదు. అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అమావాస్య రోజు తలస్నానం చేయాలా అంటే తలంటు స్నానం చేయకూడదు. అంటే తలకు షాంపూ పెట్టుకోవడం, కుంకుడుకాయ రసం పెట్టుకోవడం, ఇలా తలంటు స్నానం చేయకూడదు. కేవలం తల మీద నీళ్లు పోసుకొని తలస్నానం మాత్రమే చేయాలి. అలాగే అమావాస్య తిథి రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతాల్లో, సాయంకాలం
5 నుంచి 6 మధ్యలో నిద్రపోకూడదు. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట కూడా అస్సలు నిద్రపోకూడదు. అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించుకోకూడదు. అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు. వస్త్రాలకు పసుపు రాయకూడదు. అమావాస్య సందర్భంగా కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రారంభించిన పనులు ఆపకూడదు. అమావాస్య రోజు రాత్రికి భోజనం అస్సలు చేయకూడదు. ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు అమావాస్య రోజు పాటించినట్లయితే ఆ ఇంటికి దరిద్ర దేవత ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. వాటిలో ముఖ్యమైనది దానం. అమావాస్య రోజు అన్నదానం చేసిన, వస్త్రదానం చేసిన లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉన్నట్లయితే బార్లీ గింజలు తీసుకొని ఆ బార్లీ గింజలను పాలతో కడిగిన తర్వాత నీళ్ళతో కడిగి పారే నీళ్ళలో వదిలిపెట్టండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అమావాస్య రోజు ఎవరైతే దేవాలయ ప్రాంగణాల్లో వీలైనంత మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెడతారో వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమావాస్య రోజున రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టడం ద్వారా ధనలక్ష్మీదేవి ఆగమనం గృహంలోకి సులభంగా కలుగుతుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే ఉదయం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా దీపం పెడితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు నవధాన్యాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. నీళ్ళలో నానబెట్టిన నవధాన్యాలు లక్ష్మీదేవికి నివేదించి ఆ తర్వాత ఆ నవధాన్యాలను పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. ఆ తర్వాత నవధాన్యాలు మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపించండి. అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవికి నివేదించినటువంటి నానబెట్టిన నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి ఆ తర్వాత రోజుల్లో మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపిస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత గృహాల్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది. అలాగే అమావాస్య రోజు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో గుమ్మానికి 2 వైపులా వేప నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా కూడా ధనలక్ష్మీదేవి ఆగమనం అనేది చాలా సులభంగా కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య తిథి సందర్భంగా ఎవరైనా సరే ఒక గ్లాస్లో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో రాళ్ల ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి మూల ఏర్పాటు చేసి అమావాస్య మర్నాడు ఆ నీళ్లు ఏదైనా మొక్కలకు పోయడం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, శత్రు బాధలు వీటన్నిటిని తొలగింప చేసుకొని లక్ష్మీదేవి కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి అమావాస్య రోజు ఈ విధి విధానాలను పాటించండి. ఏ పనులు చేయవచ్చు, ఏ పనులు చేయకూడదు తెలుసుకున్నారు కదా. దరిద్ర దేవత గృహంలో నుంచి బయటకు పంపించి లక్ష్మీ కటాక్షానికి మీరు పాత్రలు కండి. అలాగే మీ జీవితంలో ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు కలగాలంటే మంగళవారం ఉప్పుతో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో దొడ్డు ఉప్పుకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. మంగళవారం రోజు దొడ్డు ఉప్పు అంటే గళ్ళ ఉప్పుకు సంబంధించిన పరిహారాలు చేస్తే మీ జీవితాల్లో ఊహించని విధంగా మంచి అద్భుతాలు జరుగుతాయి. మంగళవారం రోజు ఏం చేయాలంటే ఒక గాజు గ్లాసులో దొడ్డు ఉప్పును పోయండి. తర్వాత 7 లవంగాలు తీసుకోండి లేదా 11 లవంగాలు తీసుకోండి. 7 లవంగాలు లేదా 11 లవంగాలు ఈ గాజు బౌల్లో ఉన్న దొడ్డు ఉప్పులో వేసి ఆ గాజు బౌల్లో చేత్తో పట్టుకొని ఇల్లంతా తిరగండి, అన్ని గదులు తిరగండి. ఆ తర్వాత ఎవరికి కనిపించని చోట దీనిని పెట్టేసేయండి. తొందరలోనే మీరు ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా కనిపిస్తాయి. మంగళవారం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇల్లంతా తిరిగి ఎవరు చూడని చోట దాన్ని దాచిపెట్టాలి. చాలా అద్భుతమైన పరిహారం. అలాగే ఇంకొక పరిహారం కూడా మంగళవారం రోజున మనం చేసుకోవచ్చు. జేబులో డబ్బులు తీసి దానిలో పటిక ముక్క ఉప్పు వేయండి. పటిక బెల్లం తీయగా ఉంటుంది కదా, దానిని మీ ఇంట్లో బీరువా ఉంటుంది కదా, ఆ బీరువా కింద భాగంలో దాచేయండి. 6 నెలల వరకు అలాగే ఉంచండి. 6 నెలల తర్వాత ఉప్పు పటిక ముక్క ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసి మళ్ళీ పరిహారం చేయండి. సహజంగా బీరువా ఇంట్లో నైరుతిలో ఉంటుంది కదా, ఇంట్లో నైరుతిలో బీరువా కింద మంగళవారం ఇలా చేయడం వల్ల తొందరలోనే మీకు ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలు అయితే కలుగుతాయి. అలాగే దీంతో పాటుగా ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోవాలంటే మంగళవారం రోజుకు సంబంధించిన ఒక అద్భుతమైన పరిహారం ఉందండి. ఆ పరిహారం ఏంటంటే మంగళవారం మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో హాల్ ఉంటుంది కదా,
ఆ హాల్లో ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి 4 దిక్కుల్లో కూడా 4 వైట్ పేపర్స్ అండ్ వైట్ పేపర్స్ మీద తమలపాకులు ఉంచండి. తమలపాకుల మీద కాస్త దొడ్డు ఉప్పును పోయండి. పోసిన తర్వాత డోర్స్, విండోస్ అన్నీ క్లోజ్ చేయండి. 1 అవర్ వరకు డోర్స్ని అస్సలు తెరవకండి. 1 అవర్ వరకు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా ఈశాన్యం, ఆగ్నేయం, వాయవ్యం, నైరుతి ఈ 4 మూలల్లోంచి కాగితం మీద తమలపాకుల మీద దొడ్డు ఉప్పును పూర్తిగా లాక్కుంటుంది. 4 మూలల నుంచి నెగిటివ్ ఎనర్జీ దొడ్డు ఉప్పు లాక్కుంటుంది. గంట తర్వాత డోర్ ఓపెన్ చేయండి. విండోస్ ఓపెన్ చేయండి. కవర్ తీసుకొని ఆ కవర్లో 4 మూలల్లో ఉన్న వైట్ పేపరు, దాని మీద ఉన్న తమలపాకులు, దొడ్డు ఉప్పును మొత్తం కవర్లో వేసి బయటకు వెళ్ళి బయట డస్ట్బిన్లో పారేసి కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి. మంగళవారం రోజు ఈ ప్రత్యేకమైన పరిహారం చేస్తే ఇంట్లో అన్ని దిక్కుల్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది పోతుంది. మీరు ఏ పని చేసినా సరే ఆ పని చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. అలాగే ఎవరైనా సరే ఉప్పు కొనాలనుకుంటే సాయంకాలం పూట చీకటి పడ్డాక కొనకూడదు. ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఉప్పు కొనాలంటే శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో కొనుక్కోండి. విపరీతంగా ధనలాభం అనేది కలుగుతుంది. అలాగే మొండి బాకీలు వసూలు కావాలి. చాలా కాలంగా డబ్బులు ఇవ్వట్లేదు, విసిగిస్తున్నారు. అలాంటప్పుడు శనివారం రోజు ఎక్కడైనా అన్నదానం జరుగుతుంటే 16 కేజీల ఉప్పు లేదా 20 కేజీల ఉప్పు దాన నిమిత్తం ఇవ్వండి. మీ చేత్తో 16 కేజీల ఉప్పు లేదా 20 కేజీల ఉప్పు అన్నదానం నిమిత్తం ఇస్తున్నానని చెప్పండి. మీకు మొండి బాకీలు ఇవ్వాల్సిన వాళ్ళు తొందరలోనే ఇచ్చేటటువంటి శక్తి ఉంటుంది. అన్నిటికంటే గొప్ప పరిహారాలు మంగళవారం చేసే పరిహారాలు. ఉప్పు లవంగాలకు సంబంధించిన పరిహారం, ఉప్పు పటిక ముక్కకు సంబంధించిన పరిహారం మంగళవారం రోజున చేయండి. ఊహించని విధంగా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు సిద్ధింప చేసుకోవచ్చు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీ యొక్క చిన్న లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.